పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. విజయవాడ బేసెంట్ రోడ్ కొన్ని ఏళ్ల చరిత్ర కలిగిన బేసెంట్ రోడ్డు కొన్ని ఏళ్లుగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. బేసెంట్ రోడ్ ఇబ్బందులు ఎదుర్కోవట్లేదు, ఇక్కడ ఉన్న హాకర్స్ అండ్ షాప్ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకళ్ళపై ఒకళ్ళ మాటల దాడి నుంచి కోర్టు కేసుల వరకు వెళ్ళిపోయారు. ప్రస్తుతం బేసెంట్ రోడ్లో ఉన్నా. ఇప్పుడు ఒక ఇష్యూని సార్ట్అవుట్ చేయడానికి కార్పొరేషన్ ముందుకు వచ్చింది. ఒకసారి బేసెంట్ రోడ్డు చూడొచ్చు. ఒక 10 ఏళ్ల ముందు వరకు కూడా కనీసం ఇక్కడ నిలబడడానికి, ఇలా బేసెంట్ రోడ్లో నిలబడి ముందుకు ఇలా నడవడానికి ఖాళీ లేనంత బిజీగా ఉండేది. నిత్యం వేలు కాదు, ఒక్కొక్కసారి శని ఆదివారాల్లో మొత్తం పొద్దు నుంచి రాత్రి లెక్కేస్తే లక్షల మంది పైనే విజయవాడలో షాపింగ్ చేయడానికి సామాన్యులు వస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడంటే కనీసం బైక్స్ అన్నా తిరుగుతున్నాయి, బట్ బైక్స్ కూడా వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఇంత పెద్ద బేసెంట్ రోడ్డు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా దాదాపు 1 కిలోమీటర్ పొడవు ఉండేది. కనీసం నడవాలి అంటే మనకి ఆ చివర రాఘవయ్య పార్క్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఇటు లెనిన్ సెంటర్ వరకు నడవాలంటే దాదాపుగా ఈ కిలోమీటర్కి నడవాలంటే అరౌండ్ ఒక 2 అవర్స్ ఈజీగా పట్టేది. అంత టైట్గా ఉండేది. రీజన్ ఏంటి అంటే, ఒకటి షాప్స్కి వచ్చే కస్టమర్లు, 2 ఈ సెంటర్లో ఉన్న హాకర్స్. సో వీళ్ళ వ్యాపారం వాళ్ళ వ్యాపారం కలిపి మొత్తం టైట్గా అయిపోయింది. ఇప్పుడు విఎంసీ అధికారులు మధ్యలో ఉన్న మొత్తం హాకర్స్ అందరినీ తీసేశారు. దాదాపుగా ఒక 50 మంది పైగా హాకర్స్ ఉంటారు, వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి తొలగించేశారు. ఇక్కడ 2 వర్షన్లు వినబడుతున్నాయి. ఒకటి హాకర్స్ని తీసేయడానికి, ఒకటి ఆక్రమణ అనే పేరుతో ఒకటి అయితే, రెండవది షాపు ఓనర్లు నేరుగా ఫిర్యాదు చేయడం ఒకటి. ఈ 2 ఇష్యూస్ నేపథ్యంలో ప్రస్తుతం వీళ్ళందరినీ లేపేశారు. ఈ ప్రస్తుతానికి మధ్యలో పెట్టుకున్న, అంటే ఈ సెంటర్లో పెట్టిన హాకర్స్ సంబంధించి కొంతమంది వ్యాపారులు ఉన్నారు. నమస్తే అండి, ఎన్నాళ్ళు బట్టి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు? నేను 32 సంవత్సరం నుంచి ఉన్నాను సార్. సెంటర్లో వ్యాపారం చేస్తున్నా? సెంటర్ కదా, సైడ్ సెంటర్లో 12 సంవత్సరం నుంచి సెంటర్లో మంది ఉన్నాయి సార్. సెంటర్ కూడా బేసిక్గా బేసెంట్ రోడ్ అంటేనే చాలా టైట్, వేల మంది కాదు లక్షల మంది వస్తూ ఉంటారు కదా. సో ఇంత టైట్లో ఇలా మధ్యలో వ్యాపారం చేయొచ్చు అని ఎవరు చెప్పారు? అంటే ఈ 12 సంవత్సరం నుంచి మేము చేస్తూనే ఉన్నాం కదా సార్. ఇలా కొత్తగా రాలేదు. ఇక మేము 15 సంవత్సరం నుంచి చేస్తూనే ఉన్నాం సెంటర్ వీళ్ళు. 32 అప్పుడు గతంలో అంటే పాతకాలం నుంచి సిపిఎం సిపిఐ, మధ్యలో టీడీపీ వచ్చింది, మధ్యలో ఈ ప్రభుత్వం మన జగన్ గారిది. అప్పటి నుంచి బాగానే ఉంది, ఏం లేదు. ఇప్పుడు కొత్త బండ్లు కొద్దిగా వచ్చింది, 1 సంవత్సరం అయింది సార్. అప్పటి నుంచి ఇక గడావుడి ఎక్కువ అయిపోయింది. షాప్ వాళ్ళు ఏం చేశారంటే, షాప్ వాళ్ళు కోపం వచ్చింది, వీళ్ళు ఏం చేశారంటే కోర్టుకు కేసు వేశారు సార్. అది వేసి కూడా 1 సంవత్సరం అయింది. వాళ్ళు ఏమంటున్నారు, టెక్నికల్ మాటలు అంటున్నారు. అంబులెన్స్ రావాలా, 5 వికెట్ రావాలంటారు. ఓకే, అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు? 10 సంవత్సరం 12 సంవత్సరం మేము ఉన్నాం, అప్పుడు ఆ మాటలు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది? పోనీ ఓకే, కరెక్టే. అంబులెన్స్ కానీ ఇది వస్తే పాంపం సౌండ్ వస్తే 5 నిమిషాల్లో అందరూ జరిగిపోతారు. మన రోడ్డు మీద వెళ్తే ఉంటాం, అంబులెన్స్ కానీ ఏదైనా వచ్చింది అనుకోండి, హారన్ కొడితే మనం సైడ్ ఇచ్చేస్తాం, వెళ్ళిపో బాబు అంటాం. ఇక్కడ కూడా అలాగే జరిగి వచ్చాగా. ఇంత టైట్లో ఇంతమంది జనాలు, వేల మంది జనాలు వస్తూ ఉంటారు కదా. వచ్చినప్పుడు ఏదన్నా ఫైర్ జరిగింది అనుకుందాం, కాసేపు ఫైర్ జరిగింది అన్నప్పుడు ఇంతమంది క్రౌడ్లో వాళ్ళు మొత్తం కన్ఫ్యూజన్లో ఎటు ప్యానిక్లో ఉంటారు. సో ఈ టైంలో ఇంత హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు అంటే ఇవన్నీ తొలగించడం సాధ్యం? ఇది మీరు చెప్తున్న వెర్షన్ ఇదే కదా. సో దీనికి సొల్యూషన్ ఒకటైతే, రెండోది షాప్స్ అన్నిటికీ ఒకటి కస్టమర్లు హోల్డ్ అయిపోవడం వల్ల షాప్స్లో కూడా జనాలు రావట్లేదు అనేది మరొక ఆరోపణ. అంటే షాప్ వాళ్ళకి జనాలు అంటే వాళ్ళకి వచ్చే కస్టమర్స్ కూడా ఆగిపోయి బ్లాక్ అయిపోతున్నారు. ప్రజలు ఇష్టం అది. రోడ్డు మీద కొనాలంటే రోడ్డు మీద కొంటారు, షాపులో వెళ్ళాలంటే షాప్ మీద కొంటారు. ఇక్కడ బేసిక్గా ఒక రూల్ పెట్టారంట కదండి. ఏంటంటే ఎవరైతే సైడ్స్ ఉన్నారో హాకర్స్ వాళ్ళందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇచ్చారు కార్పొరేషన్ నుంచి అంటున్నారు. సో ఈ మధ్యలో వాళ్ళు కూడా ఐడి కార్డ్స్ ఇచ్చారా? కొంతమందికి ఉంది సార్, కొంతమంది ఇయ్యలేదు సార్. రసీదులో కూడా ఉంది, మాదరగా సాలదరగా ఉంది సార్. ఇయ్యలేదు. కార్పొరేషన్ తెలుసు, అందరికీ తెలుసు సార్. ఇక్కడ ఈ కొత్తది ఏం లేదు. ఇది చెప్పాను కదా, 12 సంవత్సరం నుంచి ఉంది. అప్పుడు లేని బాధ ఇప్పుడు ఉంది, వచ్చింది సార్. యాక్చువల్గా షాపుల వాళ్ళు జిఎస్టీలు కడతాము అని చెప్తున్నారు. సో కింద వ్యాపారం అంటే చిరు వ్యాపారాలు, మేము చిరు వ్యాపారాలు హ్యాకర్స్ అనండి. సో మీరు ఎట్లాగో మీరు ఏది జిఎస్టీ లాంటివి మేమేం కట్టే పరిస్థితి వాళ్ళకు ఉండదు, బట్ కనీసం కార్పొరేషన్ ₹1 వెళ్ళ వాళ్ళ ఆదాయం కూడా లేదు అనేది వాళ్ళు చేసిన ఆరోపణ. అంటే కార్పొరేషన్ డబ్బులు కట్టాలా? చెప్పండి, మీరు చెప్పండి. రోడ్డు మీద అమ్మేవాళ్ళు కూడా కట్టాలా? పోనీ కోర్టు తీర్పు అంటున్నారు. కోర్టు తీర్పు ఏది? కోర్టు ఎప్పుడైనా కడుపు కొట్టరు, వాళ్ళకి దారి చూపిస్తారు. ఇక్కడ కాదు అక్కడ చేసుకోండి అంటారు. పోనీ అది కూడా చెప్పట్లేదు కదా సార్. ఎక్కడ వెళ్ళాలా మేము అందరూ? అదేనా చెప్పాలిగా, అది కూడా చెప్పట్లేదు.
అంటే కొంతమంది బ్రదర్ మీరు ఇక్కడ హాకర్సే కదా, యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే వచ్చే కస్టమర్స్ పట్ల కూడా దుర్భాషలు ఆడుతున్నారు, సరిగా వాళ్ళు బేరం ఆడితే కూడా మీ కొనే మొహాలైనా ఇటువంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నారని కూడా షాప్ వాళ్ళు ఆరోపణ చేస్తారు. దీనివల్ల మా రెప్యుటేషన్ కూడా దెబ్బతింటోంది బీసెన్ రోడ్ రావాలంటే వాళ్ళు కూడా చెప్తున్నారు. మేము వ్యాపారం చేసేది కస్టమర్తో అమ్ముకోవడానికి, మేము రూపాయి సంపాదించుకోవడానికి. అందరితో అలా ప్రవర్తిస్తామని ఏం లేదు. కొంతమంది తాగి వస్తారు, కొంతమంది ఒక్కొక్కరు ఒక తీరులాగా ఉంటారు. ఎవరి తీరుకు తగ్గ అలా ప్రవర్తిస్తామే తప్ప ఎవరు ఉద్దేశపూర్వకంగా ఎవరితో మేము గొడవలు పడి అలా చేసుకునే ప్రసక్తి అయితే ఎప్పుడూ రాదన్న. అండ్ ఇంకొకటి, మేము గత 20 సంవత్సరాలుగా 18 సంవత్సరాలకి మధ్యలో వ్యాపారం చేస్తూ ఉన్నాం. మాకంటూ ఒక యూనియన్ అనేది కూడా ఉంది, 33 మందికి యూనియన్ అనేది కూడా ఉంది. ఈ తర్వాత 16 బళ్ళు కొత్తగా రావడం కూడా జరిగింది. దాని గురించి మనం ఫైట్ చేయడం కూడా జరిగింది. అలాంటప్పుడు ఆ టైంలో మేము అంత ఇచ్చేసి మున్సిపల్ కమిషనర్కి మేము పెట్టి అవే బళ్ళు కనుక ఇలాగనే మీరు ఆ టైంలోనే వచ్చి మీరు తీపించగలిగితే మాకు ఈ రోజుని ఇది ఇలా ఉండేది కాదు కదండి. మీరు ఆ బళ్ళే తీపిచ్చేసి ఉంటే మాకు ఈ కష్టాలు ఉండేవే కాదు. షాపులలో కూడా అదే చెప్పుకొచ్చారండి, మాకు వీళ్ళ వల్ల ఇది లేదు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టి వీళ్ళ వల్ల మాకు ఇంకా ఈ రోడ్ అనేది ఎక్స్టెన్షన్ బాగా ఇదైపోతుంది అనేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగిందన్న. అది యాక్చువల్గా ఇప్పుడు అంటే మీరు హాకర్స్ కాబట్టి మీరు బిజినెస్ వరకు మీరు చేసుకుని వెళ్ళిపోతుంటారు, కానీ ఇక్కడ మీరు ఎంత సంపాదిస్తున్నారని పక్కన పెడితే అది కొంతమంది వాళ్ళు చెప్పేది ఏంటంటే రోజుకి వీళ్ళ ఆదాయం 20-30 వేలు పైన ఉంటుంది, 50 వేలు పైన ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అది సరే, అది పక్కన పెట్టేద్దాం సార్. సో ఇలా వ్యాపారం చేసుకునే వాళ్ళు పెద్ద షాపులను కూడా పట్టించుకోవాలి. వాళ్ళు ఏమైనా మాట్లాడితే వాళ్ళనే తిరిగి తిట్టడం, వాళ్ళపైన దాడి చేయడం, మేము కూడా చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాం పోలీసులకి, అయినా పట్టించుకోలేదు అంటారు. అంటే వ్యాపారం చేసుకుని ఆగిపోయేదానికి ఎందుకని ఇంత మైండ్ ఉండదండి. 20-30 వేలు సంపాదిస్తా అంటే బుర్ర ఉంటుంది. నీకు చెప్పమంటారా, లోకంలో ఆంధ్రాలోనే చిన్న రోడ్డు మీద 20-30 వేలు సంపాదించడం అండి. 1000-2000 సంపాదిస్తే కుర్రోడు చేద్దాం వాళ్ళ వాడినాడు 1000 రూపాయలు అంటాడు, రాగమొత్తే రూపాయి వచ్చింది దాంట్లోనే. అది ఒకటి ఆలోచించాలి. 20-30 వేలు సంపాదించడం ఏంటి అసలు? మన ఆంధ్రాలో ఎక్కడైనా అనండి, ఆంధ్రాలో ఎక్కడైనా సరే 20-30 వేలు సంపాదిస్తే కనుక బీసీ మొత్తం తీసేస్తున్నాం. మేము చెప్తున్నాం కదా, 20-30 వేలు సంపాదిస్తే కనుక ఎప్పుడైనా సరే బీసీ రోడ్డు మొత్తం నేను తీసేస్తున్నాను. నేను 40 వేలు పెట్టుకుంటున్నాను ఇక్కడ. నేను 40 సంవత్సరాలు ఉన్నా, 54 ఏళ్ళు, 40 వేలు బీసీ వచ్చి. ఒకప్పుడు పోల్సి ఉండే ఇక్కడ. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఫుట్పాత్ ఉండేది. వ్యాపారం అప్పుడులో చేశాను నేను, ఇప్పుడు చేయడం కదా, అప్పుడులో చేసే వ్యాపారం. ఎన్ని సెంటర్లు ఇచ్చారు, ఇప్పుడు ఎన్ని సెంటర్లు అట్లేదు, మా అడ్డు వచ్చినాయి. సో మరొక హ్యాక్ ఉన్నారు ఏంటండి, పిల్లలతో పాటు వచ్చారు ఏంటిది? ఇది మా పిల్ల మొత్తం మా ఫ్యామిలీ సార్. నాకు 2 ఆడపిల్లలు, ఒక బాబు అండి. ఇది స్కూళ్ళు కాలేజీలు పెట్టే ఫీజులు కట్టే టైం సార్. మా జీవనోపాధి ఆల్రెడీ 5 డేస్ నుంచి మనం చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మొన్న మున్సిపల్ అధికారి వచ్చిన మేము అడిగాం, ఐడి కార్డు చూపించాం, నీ కార్డు ఉంది, మేము సైడ్ పెట్టుకోమన్నారు. ఏ షాప్ ముందు పెట్టుకున్నా ఎవరు ఊరుకోరండి. ఇదిగోండి సార్ ప్రూఫ్, మున్సిపల్ అధికారులే ఇచ్చారు మాకు ఐడి కార్డు. వాళ్ళకి చూపిస్తే నా లిస్టు, వాళ్ళు ఎలిజిబిలిటీలో కూడా నా పేరు ఉంది సార్. ఇప్పుడు ఏ షాప్ ముందు పెట్టుకుని ఉండదు. ఈరోజు తారీఖు సార్, ఈరోజు తారీఖు 10వ తారీఖు మార్కెట్ ప్రతి పర్సన్కి శాలరీలు పడే టైం. ఒక్క షాప్లో బేరం లేదు చూడండి మీరే. ఇక్కడ మేము ఉండడం వల్ల ఏంటంటే 100 రకాలు దొరుకుతాయి. నా దగ్గర 100 రకాలు దొరికినప్పుడు ఏంటంటే పబ్లిక్ వస్తారు. పబ్లిక్ వచ్చినప్పుడు ఇక్కడ నా దగ్గర కొంటారు, పక్కన కొంటారు, వేరే చోట కూడా కొంటారు. లాస్ట్ టైం ఒక 6-7 నెలల ముందు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మీరు ప్రతి మీడియా కూడా కవర్ చేసింది. అప్పుడు కూడా స్ట్రీట్ బళ్ళు ఉన్నాయి కాబట్టి సీసీ ఫుటేజ్ చూడండి. ఆయన కూడా మా భుజాల మీద చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మీకు హాకర్స్కి ఐడి కార్డులు ఇస్తాం, గుర్తింపు కార్డులు ఇస్తాం, లోన్లు కూడా ఇప్పిస్తాం అని చెప్పి డైరెక్టర్గా తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారే మాకు భరోసా ఇచ్చాడు. అలాంటిది ఇప్పుడు ఏదో కోర్టు కేసేసి ఇదంతా కొత్తగా వచ్చిన రాజకీయం సార్. ఇదంతా రాజకీయ కక్ష అండి. మమ్మల్ని లాస్ట్ టైం 5 ఏళ్ళు జగన్ గారు కూడా ఏ ఇబ్బంది పెట్టలేదు. జగన్ గారు కూడా మాకు జగన్ గారికి ఓటు మేము ఎందుకు వేసామంటే హాకర్స్ని ఇబ్బంది పెట్టడం చెప్పి జగన్ గారు చెప్పారు. పార్టీలకు అతీతం ఇప్పుడు మాకు పార్టీలు ఏమొద్దు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే గారికి కూడా మేము చేతులెత్తి నమస్కారం చేస్తున్నామండి. మాజీ ఎమ్మెల్యే గారికి విష్ణు గారికి కూడా చేతులు చేస్తాం. షాప్ అసోసియేషన్ మీరు ఒక ఎంక్వైరీ చేయండి. గత 15 ఏళ్ళుగా ఇక్కడ ఉన్నాడో లేదో ఎంక్వైరీ చేయండి. షాప్ అసోసియేషన్ అడుగుతున్నాం మేము, బయట పబ్లిక్ వద్దు. మున్సిపల్ అధికారి వచ్చి ఒక షాప్ ముందు వచ్చి నీ షాప్ ముందు ఈ బండి 2 సంవత్సరాలుగా ఉందని వాళ్ళని అడగమనండి. మమ్మల్ని పెట్టి కూడా అడగమనండి, తప్పేం కాదు. వాళ్ళని అడిగి ఇన్ని సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఉంటే వాళ్ళకి న్యాయం చేయమని కోరుకుతున్నాం. మేము తప్పేమని చెప్పట్లా సార్. పిల్లలు సార్, ఫీజులు సార్, టైం సార్, బాధలో ఏడుపులు 5 రోజులు. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు సార్. ఈఎంఐ సివిల్ పోతే మా పిల్లల తరం పోయి సార్. ఈ రోజు కనుక సివిల్ పోతే ఒక రోజు పెండింగ్ ఉన్న, 2 రోజులు పెండింగ్, 5 రోజుల నుంచి పెండింగ్లు సార్. ఈఎంఐలు ఉన్నాయి, బిజినెస్ లోన్లు ఉన్నాయి, పేటీఎం లోన్లు ఉన్నాయి. ఒక్క లోన్ పెండింగ్ పడినా సరే సివిల్ పోయిద్ది. నా తరంతో పాటు మా పిల్లల తరం కూడా రేపు ఫ్యూచర్లో వీళ్ళని ఎక్కువ చదివించాలన్నా సరే ఏ లోను రాదు, ఏమీ రాదు సార్. దయచేసి అందరూ అధికారులకు చెప్తున్నాను, మా ఎటువంటి ఇబ్బందులు పెట్టద్దు సార్. దయచేసి అందరినీ మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం. వేరే చోట ప్రత్యేకం చేసినా మేము వ్యాపారం చేయలేమండి. ఎందుకంటే పబ్లిక్ ఉండే చోట అయితే వ్యాపారం చేయగలం, పబ్లిక్ వచ్చే చోట చేయగలం. ఎక్కడ ఊర చోరు ఇచ్చి వ్యాపారం చేయమంటే పబ్లిక్ అక్కడ రాదు.
100 రకాలు దొరికే దగ్గరికి పబ్లిక్ వచ్చింది సార్. ఆ విషయం ప్రతి పర్సన్కి తెలుసు, పబ్లిక్కి తెలుసు, ఒక అధికారికి తెలుసు, ఒక మీడియా ఛానల్కి తెలుసు. ఎప్పుడైనా సరే బీసింగ్ రోడ్డు వ్యాపారం టైంలో, పండగ సంక్రాంతి టైంలో బీసింగ్ రోడ్డు రద్దీగా ఉందని పేపర్లో వేసింది ఇదే మీడియా. పాత ఫుటేజీలు చూడండి, మా మీద పిట్టి కేసులు పెట్టారు, మా మీద ఇవి పెట్టారు. మీరు షాప్ యజమానాన్ని కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నామండి. ప్రతి షాపు ఓనర్నే మీరు అడగండి, తప్పేం లేదు. ఈ షాపు బండి ఇక్కడ ఉందని అడగండి. ఉందంటే వాళ్ళకి న్యాయం చేయండి సార్. కొత్తగా ఆక్రమణ వస్తే ఆ షాపు వాళ్ళు లేదు అని చెప్తే వాళ్ళని తొలగించండి. అందరికీ ఒకే న్యాయం అని కాదు. మేము ఎప్పటి నుంచో ఉంటున్నామండి, మాకు అయితే దయచేసి న్యాయం చేయండి సార్. మీ ఛానల్ ద్వారా మేము అందరిని అడుగుతున్నాం. ఈ విషయం నారా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారు కూడా మా నుంచి దయించి చూడండి సార్. ఇదంతా ఫీజులు కట్టుకునే టైం సార్. మమ్మల్ని అయితే ఎటువంటి ఇబ్బందులు అయితే పెట్టదు సార్. ఊరి చివరికి అయితే మేమైతే వ్యాపారం చేయలేమండి. యూనియన్ల వరకు అంటే వీళ్ళ కష్టాల వరకు మాట్లాడడానికి ఉంటాయి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఆ యూనియన్ల పేరుతోనే కొత్త షాప్స్ తీసుకురావడం, లేకపోతే ఏదైనా షాప్ మూసేస్తుంటే అక్కడ దాన్ని ఒక రేటు కట్టి మాట్లాడడం, ఇవన్నీ చేస్తున్నారు. దీనికి ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఎక్కడ అన్ని చోట్ల కూడా ఆక్రమణలు ఉంటాయి. అది ఆక్రమణ లేని ప్లేస్ అంటే ఉండదు. బట్ ఈ బీసెంట్ రోడ్ అనేది కీలకమైన హార్ట్ లాంటిది. సో ఇక్కడ హాకర్స్కి కావాలనే ఒక యూనియన్గా ఏర్పడుతున్నారు. ఇక్కడ ఏదైనా షాప్ ఖాళీ అయితే ఇమీడియట్గా దాన్ని ఒక పాత రేట్లో పెడుతున్నారు. సో ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా కోర్టుకు వెళ్ళాల్సి వచ్చిందని షాప్ వాళ్ళు చెప్తున్నారు. అది ఏం కాదన్న, ఇక్కడ ఏంటంటే యూనియన్ వాళ్ళు ఉండేది దేనికి, ఏదైనా షాపులకి మాకు మధ్య ఏదైనా గొడవ జరిగితే పెత్తరహాగా వాళ్ళు వచ్చి మాట్లాడి, ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా వాళ్ళు మాట్లాడి సాల్వ్ చేసి, ఒకవేళ పొరపాటున షాప్ వాళ్ళు మాట్లాడచ్చు, ఆఖరు మాట్లాడచ్చు, ఆఖరి మీదే తప్పేస్తారు ఏదైనా ఏం జరిగినా ఏంటని. అంటే పెద్దోళ్ళకి చిన్నోళ్ళు ఉంటే ఎప్పుడైనా చిన్న చూపే కదా, దానివల్ల చెప్పడమే. కానీ ఇప్పుడు షాపుల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆఖరి వెళ్ళి షాపులో కొడతాడండి. ఇప్పుడు రోడ్డు మీద 30,000 సంపాదించాలి, షాపులో ట్యాక్సీలు కట్టేవాడు, అన్ని కట్టేవాడు ఎంత సంపాదించాలి? 1,50,000 2 లక్షలు సంపాదించాలి. మరి వాళ్ళ బట్టలు చూడండి, మా బట్టలు చూడండి, వాళ్ళ మెయింటెనెన్స్ చూడండి, మా మెయింటెనెన్స్ చూడండి, ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇప్పుడు విఎంసీని ఏం అడగబోతున్నారు మీరు? విఎంసీని ఏం అడగబోతున్నారు? అడిగేదేముంది సార్, వాళ్ళకి తెలుసు అన్నీ మొత్తం. విఎంసీకి తెలియదేం కాదు, కొత్త ఏం కాదు. కమిషనర్లు మారుతారేమో కానీ కింద స్థాయి వాళ్ళు మారరు కదా, వాళ్ళు ఇక్కడే ఉంటారు కదా. ఇది ఓపెన్ మార్కెట్, అందరికీ తెలుసు. బీసీ రోడ్ ఇలా ఉంటేనే వ్యాపారం జరిగిద్ది, కస్టమర్లకు అన్నిటికీ కన్వీనియంట్గా ఉంటుంది. హాకర్స్ అయితే ఒకటి చెప్తున్నారు, జస్ట్ బిజినెస్ని పెంచడం కోసం మాత్రమే అతి తక్కువ రేట్లకి మేము ఇక్కడ అందిస్తున్నాం. బట్ ఇక్కడ కొంతమంది ఆక్రమణలు చేసుకోవడం వల్ల అందరినీ తొలగించడం కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. 1 కాదు 2 కాదు, 15 ఏళ్ళు పైగా ఇక్కడ బిజినెస్ చేస్తున్నాం కాబట్టి కార్పొరేషన్ అధికారులు కూడా దాదాపుగా అన్నీ తెలుసు. ఏదో ఒకరిద్దరు చేసిన తప్పుకి మొత్తం అందరినీ శిక్షించడం కరెక్ట్ కాదు అనేది ఇక్కడ హాకర్స్ చెప్తున్నారు. కొన్ని ఏళ్ళుగా 30 ఏళ్ళుగా చుట్టుపక్కల బిజినెస్ చేస్తున్నప్పటికీ ప్రధానంగా మనం చూస్తున్న ఈ మెయిన్ రోడ్డు సెంటర్లో ఉందో ఈ హాకర్స్ను ప్రస్తుతానికి అయితే తొలగించారు. ఎందుకంటే ఇందులో ఆక్రమణలు మరింత పెరిగిపోయాయి అనేది ఆరోపణ. సో దీనికి సంబంధించి ఓనర్స్ ఏమంటున్నారు, ఎందుకంటే కోర్టుకు వెళ్ళింది వాళ్ళే. సో వాళ్ళు ఏమంటున్నారో తెలుసుకుందాం. హాకర్స్ వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పారు, బట్ షాప్ వాళ్ళ ఒపీనియన్స్ వేరుగా ఉన్నాయి. సో ప్రస్తుతము లక్ష్మీ అన్నపూర్ణ గారు ఉన్నారు, షాప్ ఓనర్. అండ్ ఈ హాకర్స్ విషయంలో కాస్త ఇబ్బంది పడి స్టేషన్లో కంప్లైంట్ అవ్వడం కాదు, కేసులు కూడా పెట్టిన వాళ్ళు ఒక షాప్ ఓనర్. మేడం నమస్తే. అంటే హాకర్స్ చెప్పేదాని ప్రకారం మావి చిన్న వ్యాపారాలు, రోజుకు 1000-2000 సంపాదించుకుంటున్నాం, మా మీద ఎందుకు కక్ష కొడుతున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఇక్కడ హాకర్స్ అంటే ఒక్కళ్ళు కాదండి, రకరకాల వాళ్ళు ఉన్నారు. సైడ్ హాకర్స్ ఉంటారు, సెంటర్ హాకర్స్ ఉంటారు, రకరకాల ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు. మాకు అనుగుణంగా వాళ్ళు వీళ్ళు అంతా కలిసిమెలిసి జరిగిపోతూ ఉన్నాయి. కొన్నాళ్ళ క్రితం నుంచి కొత్తగా సెంటర్లో బళ్ళు అనేది కొత్తగా ఉంది. ఎప్పటి నుంచో మేము ఉంటున్నాం అన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు కాదు, కొత్త వాళ్ళు చాలామంది వచ్చారు. దీనివల్ల రోడ్లో అటు ఇటు వెళ్ళడానికి, బండి మీద వెళ్ళడానికే కాదు, నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఆ సెంటర్ నుంచి సెంటర్ దాకా నడుచుకుంటూ ఎంతోమంది మగవాళ్ళని దాటుకొని ఆడపిల్లలు రావాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతూ కొన్ని కంప్లైంట్లు కూడా అటు ఇటు అప్పుడప్పుడు ఫైల్ అయినవి కూడా ఉన్నాయి. బట్ ముఖ్యంగా ఏంటంటే ఈ కొత్తగా ఇంత ఆక్రమణ జరిగిపోవడం వల్ల వ్యాపారస్తులము ఎన్నో సంవత్సరాల నుంచి దీని మీద మేము ఉపాధిగా నిలిచిపోయిన వాళ్ళం, మేమందరం కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళం. బీసెంట్ రోడ్ కళకళ ఆడుతుంది అంటే మధ్యలో వాళ్ళని కొత్తగా పెట్టినాయండి. బీసెంట్ రోడ్లో ఈ రోజున కదిలిస్తే 12 నుంచి 20 కోట్లు తీసడానికి రెడీగా ఉందండి. దానిలో నేను కూడా ఒకదాన్ని. ఎందుకంటే నేను ఒక షాప్ని ఇంచుమించు ఒక 5 నెలల నుంచి ఓపెన్ కూడా చేయట్లేదు.
ఇబ్బందిగా ఉందండి నడపడానికి, వ్యాపారం చాలా ఇబ్బందిగా ఉంది. కొత్తగా పాత వాళ్ళందరినీ గవర్నమెంట్ ఉండమనే చెప్పింది, కొత్తగా పెట్టిన వాళ్ళ వరకే కదిలిస్తుంది. వాళ్ళ వల్ల అటు ఇటు అందరికీ కూడా ఇబ్బందిగా ఉంది. కొత్త వాళ్ళకే కాదు, కొత్త వాళ్ళ వల్ల పాత వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్న పరిణామాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తే మీకు డీప్గా తెలుస్తుంది. మీ ఇంతమంది ఎంటైర్ బీసన్ రోడ్ ఓనర్లు అందరూ కలిపి ఒక తాటి మీదకి వచ్చి మీరు గొడవ చేస్తున్నారు హాకర్స్ విషయంలో. అంటే మీ ప్రధాన సమస్య వాళ్ళు అడ్డంగా ఉన్నారనా లేకపోతే వ్యాపారాలు తగ్గుతున్నాయనా? ఒక్క ప్రాబ్లం కాదండి. ఇంత పెట్టుబడులు పెట్టి అన్ని బట్టలే ఎక్కువ ఉంటాయి బీసన్ రోడ్లు. ఏదన్నా ఒక షాప్కి అనుకోకుండా ఏదన్నా అయినా ఎంత అసలు అట్నుంచి ఇటు వెళ్ళాలన్న పరిస్థితి ఏంటి? ఎవరు దాకొద్దండి. నాకే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో సివియర్ స్టమక్ పెయిన్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ చేసి 2 ఆపరేషన్లు అయినాయి. నేను ఇక్కడ నుంచి ఆటో పట్టుకొని వెళ్ళడానికి నాకు ఇంచుమించు 25 మినిట్స్ పట్టిందండి మనిషిని తీసుకెళ్ళటానికి. అంటే ఒకే పరిస్థితి అని కాదు, ఈ పరిస్థితులు రకరకాల విధాలు రావచ్చు. ఒకరోజు ఇంకో రూపంలో రావచ్చు, ఒకరోజు ఇంకో రూపంలో రావచ్చు. వ్యాపారాలు కూడా దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము నమ్ముకొని దీని నుంచి చాలామంది ఉన్నాం. మా దగ్గర కూడా స్టాఫ్ చాలామంది, వాళ్ళవి కుటుంబాలే కదా. బండి ఒకటి ఉంటే ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. ఒక షాప్లో దగ్గర 20 మంది, 30 మంది, 40 మంది, అందరివి జీవనోపాధులే. వాళ్ళ మీద మాకు ఎటువంటి కక్ష లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు ఎక్కడో చోట జీవనోపాధి గవర్నమెంట్ కల్పిస్తాననే చెప్పింది. 8 వారాల్లో వాళ్ళకి ఎక్కడో ఒక చోట ప్లేస్ అలాట్ చేయాలనేదే కోర్టు తీర్పిచ్చింది. ఈ ప్లేస్ని వీళ్ళకి వదిలేయండి, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేది కోర్టు కూడా తీర్పిచ్చిందంటే అన్ని విధాలుగా దర్యాప్తు చేసుకొని మాత్రమే ఈ నిర్ణయాన్ని కోర్టు ప్రకటించిందండి. సో ఫైనల్గా ఇప్పుడైతే హాకర్స్ తీశారు సెంటర్లో, మొత్తం హాకర్స్ అందరూ లేరు, ఓన్లీ సైడ్ హాకర్స్ మాత్రమే ఉన్నారు. సో ఇప్పుడు మీ పోరాటానికి ఇది ఫలితం అనుకోవచ్చా? ఫలితం అనేది వచ్చేసింది అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు 8 వారాలు కోర్టు అనేది చెప్పారు, వీళ్ళకి ఎక్కడైనా అలాట్ చేసి ఇదిలా ఒక 6 నెలలు సాగింది అంటే అప్పుడు ఫలితం వచ్చింది అని అనుకోవచ్చండి. రెండోది ఏంటంటే సైడ్ హాకర్స్ కూడా అందరూ కాదండి, ఒకటి అరా కొంచెం ఎక్కువ ఆక్రమించున్నారు. ఎవరికి వాళ్ళు ఎవరి హద్దుల్లో వాళ్ళు పెడితే అందరం కలిసిమెలిసి ప్రేమగా రోజు ఒకళ్ళనొక్కళ్ళు చూసుకోవాలంటే అందరం మనుషులమే, ప్రేమగా అందరూ కలిసిమెలిసి ఉండాలంటే ఎవరి హద్దులు వాళ్ళకి గవర్నమెంట్ స్ట్రిక్ట్గా అలాట్ చేసిన ప్లేస్లో పెట్టుకుంటే సుఖంగా వాళ్ళు సుఖంగా మేము వ్యాపారం చేసుకోగలుగుతాం. మేము అంటే నేను ఒక్కదాన్ని కాదు, వాళ్ళు మేము అందరం కూడా. సో ఇది ఓనర్స్ చెప్తున్న వర్షన్. మరోవైపు హాకర్స్ ఒకటి చెప్తున్నారు, ఓనర్స్ మరొకటి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ సెంటర్లో ఉన్న మొత్తం దాదాపు 50-60 షాప్ మొత్తం ఈ హాకర్స్ మొత్తాన్ని తొలగించేశారు. ప్రస్తుతానికైతే ఎటువంటి హాకర్స్ని కూడా మధ్యలో పెట్టుకోవడానికి అలౌ లేదు. ప్రస్తుతానికైతే ఫ్రీగా బీసన్ రోడ్డు మొత్తం కూడా వెళ్ళిపోతున్నారు జనాలు కూడా. చూస్తుంటే మామూలు టైంలో బీసన్ రోడ్డు చూస్తుంటే కిక్కిరిసిపోయినట్టు కనబడుతుంది, కానీ ఇప్పుడు చాలా ప్రశాంతంగా బీసన్ రోడ్డు కనబడుతున్న కారణం మధ్యలో ఉన్న హాకర్స్ని తీసేయడమే. అది కూడా ఈ మధ్యకాలం 10-15 సంవత్సరాలుగా కొంతమంది కొత్త వాళ్ళు రావడం వల్ల మరీ హాకర్స్ మరీ టైట్ అయిపోయి ఇబ్బంది పడే పరిస్థితి. మరోవైపు కస్టమర్స్ నుంచి కూడా అనేక కంప్లైంట్లు, పోలీస్ స్టేషన్లో కూడా వెళ్ళే రూడ్గా మాట్లాడుతున్నారని, స్టోర్ని మాట్లాడుతున్నారని, మరొకవైపు షాప్లోకి రానివ్వట్లని వీళ్ళు కూడా కంప్లైంట్ చేయడం. ఇన్నిటి నేపథ్యంలో కోర్టులో వేయడంలో ఫైనల్గా బీసన్ రోడ్లో అయితే మధ్యలో హాకర్స్ అయితే తీశారు. దీనికి సంబంధించి ఫర్దర్ అప్డేట్ ఏంటనేది త్వరలో తెలియజేసే అవకాశం ఉంటుందని విఎంసీ అధికారులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ, బీసన్ రోడ్ నుంచి.